నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాహనాలు లేని వాళ్ళందరూ కూడా ఊబర్ లేదంటే ఓలా క్యాబ్లను వాడుతున్నారు. సాధారణంగా ఈ క్యాబ్లకు డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఒకవైపు వాహనాలు ఇంటి నుండి పికప్ చేసేందుకు కూడా అవకాశం కల్పించారు. కానీ ఇక్కడ వాళ్ళు తీసుకునే ఛార్జెస్ పైన చాలామందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి వార్తలు వెలుగు చూస్తున్న నేపథ్యంలోనే ఇదే విషయంపై కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే చాలా మేరకు వాళ్ళకి ఫిర్యాదులు రావడంతో కేంద్రము ఓలా ఊబర్ వసూలు చేస్తున్న డబ్బులపైన దృష్టి పెట్టింది. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా అంటే ఆండ్రాయిడ్ మొబైల్ లేదంటే ఇప్పుడు యాపిల్ మొబైల్ వాడే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వినియోగదారుల నుండి వస్తున్న ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వము వాటిని నివారించే ప్రయత్నం చేసింది. ఒకవైపు ఇప్పటి వరకు ఒకవేళ కనుక వాళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్ వాడితే ఒక లెక్క ఉంటుంది ఛార్జెస్, ఆ యాపిల్ మొబైల్ వాళ్ళు వాడేవారైతే వాళ్ళకి ఇంకొక లెక్క ఉంటుందని చెప్పేసి ఇది తేలినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా కేంద్రం ఊబర్కు ఇటు ఓలాకి ఇరు కంపెనీలకు యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వీటిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓలా ఊబర్ ఏ విధంగా మరి ఫ్రాడ్ చేశారా లేదంటే వినియోగదారులను నిలువుగా దోపిడీ చేశారన్నది కూడా తేలేందుకు అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ విచారణ కనుక పూర్తి అయితే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇన్నాళ్ళ పాటు వినియోగదారులు వినియోగించిన లేదంటే వినియోగానికి చెల్లించిన రుసుము ఏ మేరకు అని చెప్పి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక దీంట్లో ఫ్రాడ్ అని తేలితే ఖచ్చితంగా జరిమానా తప్పదన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు అన్ని దేశాలలో వారి సేవలను విస్తరించారు. దేశంలో కూడా వారి సేవలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక వాళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వారికి ఒక ఛార్జ్ లేదంటే యాపిల్ మొబైల్ వాడే వారికి మరొక ఛార్జ్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా వాటిని కక్కించేందుకు కూడా అవకాశం లేకపోలేదు.